హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు ఈ వ్లాగ్‌లో మీరు నా ఫ్రైడే రొటీన్‌ని షేర్ చేస్తాను చూసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ నేను 5 కల్లా నిద్ర లేస్తానులెండి. ఇక్కడ ఒక 10 మినిట్స్ ముందే పెట్టేశాననమాట వాచ్ అనేది. హాల్‌లో అలాగే కిచెన్‌లో కూడా సేమ్ టైం ఒక 10 మినిట్స్ ముందుంటే పిల్లలు కొంచెం తొందరగా వెళ్తారు కదా స్కూల్‌కి, అలా అనమాట. బయటైతే చాలా చీకటిగా ఉండింది. నైట్ అంతా వర్షం పడడంతో అసలు చాలా మబ్బులుగా కూడా ఉండిందనమాట. ఇంకిప్పుడు ఈ మెట్లు నుంచి ఈ మెయిన్ డోర్ ముందు భాగం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అలాగే చూడండి ఇంకా వెలుతురు అనేది లేదసలు, స్ట్రీట్ లైట్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళి క్లీనింగ్స్ అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. కిచెన్‌లోకొచ్చేసాను. కొంచెం హాట్ వాటర్ తాగిద్దాము అని చెప్పేసి లెమన్ వేసుకొని, ఇక్కడైతే అంతా క్లీనింగ్ అనేది నైటే అయిపోయిందండి. ఇప్పుడేం పెద్ద క్లీనింగ్స్ అంటూ ఏమి ఉండవు. డైరెక్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసి కుకింగ్‌కెళ్ళిపోవడమే. స్టవ్ అది అంతా నైటే నేను డిన్నర్ తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకుంటాననమాట. ఇంకా ఆపోజిట్ గట్టు కూడా సేమ్ అనమాట. నైట్ పెరుగు తోడుపెట్టి అక్కడ పెట్టేశాను. ఈ గిన్నెలో వచ్చేసి వాటర్ ఉన్నాయి. ఇంకా నేను అన్ని క్లీనింగ్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడ గుమ్మాలకి పసుపు అనేది రాసుకుంటున్నా. నేను ప్రతి శుక్రవారం తప్పకుండా గుమ్మాలకు పసుపు అనేది రాసుకుంటానండి. ఇది చాలా మంచి హ్యాబిట్. అలాగే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అండి అని. మాది ఓన్ హౌస్ అండి. చాలాసార్లే చెప్పాను ఇంతకుముందు, కాకపోతే కొత్తగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతున్నారు కదా, సో అలా అడిగారేమో. మాదైతే ఓన్ హౌసే. దగ్గరుండి ఇష్టంతో కట్టించుకున్నామనమాట. అలాగే చిమ్నీ గురించి అడుగుతున్నారు. మా చిమ్నీ వచ్చేసి ఫేబర్ బ్రాండ్. కానీ ప్రైస్ అయితే ఐడియా లేదు. ఎందుకంటే మేము కబోర్డ్స్ చేయించేటప్పుడు హడావిడిగా అప్పటికప్పుడు వెళ్ళి ప్యూరిఫైయర్ ఒకటి అలాగే అదొకటి తీసుకున్నాం కాబట్టి దాని ప్రైస్ అనేది అసలు ఐడియా లేదు. సో మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేస్తే పీరియడ్స్ గురించి అడుగుతున్నారు. మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పిల్లలు తగులుతారా? బట్టలు అవి మళ్ళీ వాష్ చేస్తారా? లేదా పసుపు నీళ్ళు చల్లుతారా? ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశానండి. పీరియడ్స్ టైంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఎప్పుడు పూజ చేస్తాను అవన్నీ. సో నేను పాటించింది మీరు పాటించాలి అని లేదండి. నేను ఒకటే చెప్తాను, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారో, ఇన్నాళ్ళు ఎలా చేశారో అదే చేయడం బెటర్ అని నా ఒపీనియన్. మళ్ళీ కొత్తగా ఇవన్నీ కాకుండా ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు చేస్తే బెటరు. ఎక్కువగా అపోహలు, భయాలు పెట్టుకొని లేనివన్నీ సృష్టించుకోవడం కంటే మన మనసుకి ఏది అనిపిస్తే అది చేయడం బెటర్ అని నా ఒపీనియన్. అందుకే నేను ప్రతిసారి కమెంట్‌కి ఆన్సర్ అనేది ఇవ్వండి, అర్థం అదే. వీలైతే నేను వీడియో లింక్ కింద షేర్ చేస్తాను చూసేయండి. నేనైతే మరీ అంత అతిగా ఏం పాటించనులేండి. సో అదన్నమాట నేను చెప్పదలుచుకున్నది. ఇంకిక్కడ గుమ్మాలకు పసుపు రాసి పసుపు, కుంకుమ, బొట్లతో పూజించేసి అలాగే 2 పువ్వులు పెట్టేసుకొని ఒక చిన్న ముగ్గైతే వేసేసుకున్నాను. ఫ్రైడే రొటీన్స్ చాలా బిజీగా ఉంటాయి అందరికీ కూడా. సో నాకు అంతే. ఉదయాన్నే లేవడము కామన్‌గా చేసుకునేదే కాకుండా ఎక్స్‌ట్రాగా కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి. క్లీనింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే తులసమ్మ దగ్గర ఒక ముగ్గైతే వేసుకుంటున్నాను. చిన్ని పద్మం వేసుకుంటున్నాను అంతే. ఎక్కువగా ముగ్గులు వేసేంత టైం కూడా లేదు. అలాగని ఇప్పుడు పూజ చేసి తర్వాత ముగ్గేయడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో అందుకని ఇక్కడ తులసమ్మ దగ్గర సింపుల్‌గా ఇలా ముగ్గు, పసుపు, కుంకుమ పెట్టి ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నాను. అలాగే మనీ ప్లాంట్ గురించి గ్రోయింగ్ టిప్స్ అడుగుతున్నారు. చాలా సింపుల్‌గా పెరిగిపోతుందండి. అది మనం వాటర్‌లో గ్రో చేయొచ్చు. అలాగే మనం మట్టిలో ఎక్కడ పెట్టినా సింపుల్‌గా కోకోపీట్‌లో పెట్టినా కూడా వచ్చేస్తది. పెద్ద పాట్స్ కావాలి, ఎక్కువ ఎరువులు, మట్టి కావాలి అదంతా ఏం లేదు. కాకపోతే మనకి ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. అలాగే రేడియేషన్ కూడా తక్కువగా ఉంటుందంట మనీ ప్లాంట్‌ని ఇంట్లో పెంచడం వల్ల. సో గ్రీనరీగా బావుంటుందని నేను అక్కడక్కడ పెడుతూ ఉంటాను. ఇక్కడ పూజ కూడా పూర్తయిపోయింది. అమ్మవారికి చక్కగా పూలతో అంతా అలంకరించేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. మేము నైవేద్యాలు పెట్టేది ఇంకా లేదండి. మేము ఎంతసేపు ఉన్నా ఫ్రూట్స్ అలాగే పెట్టేసుకుంటాము. అలాగే ఎల్లమ్మ కుండ దగ్గర ఈ కవ్వం ఎందుకు పెట్టారు చెప్పండి అని అడుగుతున్నారు. ఇది నేను ఇప్పుడు కాదులెండి, నేను చాలా ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవాలి అని తెలిసిన తర్వాతనే మంచిదనుకొని పెట్టాను అంతే. సో అందరూ పెట్టాలి అని ఏం లేదు. మీకు మంచిగా నచ్చుతుంది
అనుకుంటే అది కూడా వుడ్ కవ్వం అయితేనే పెట్టండి. వేరే సిల్వరు అంటే మనము అల్యూమినియంతో చేసింది, స్టీల్ అలాంటివి కాకుండా ఇలా చెక్కదైతేనే పెట్టుకోవచ్చు. ఇంకొచ్చేస్తే ఇక్కడ గూడా సింపుల్‌గా ముగ్గు అవి పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకొని పూజ చేసేసుకున్నాను. మనకింక శుక్రవారం అంటే ఒక పండగలా ఉంటుంది గదా! సో, అలా అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి 7:30 కల్లా నేను బాక్సెస్ అన్నీ రెడీ చేసేయాలి. ఎందుకంటే వీళ్ళకి 8 వరకు వ్యాన్ వచ్చేస్తుంది. సో, అందుకని నెక్స్ట్ ఇంకా ఆ పనుల్లోకెళ్ళిపోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి ధూపం చూపించాను. నేను పెద్దగా రెడీ అవ్వడం అంటూ ఏముండదండి. సింపుల్‌గా అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంత బొట్టు పెట్టేసుకొని వచ్చేసి ఇంకా పూజ చేసేసుకోవడమే. తలంతా చాలా పచ్చిగా ఉంటుంది కాబట్టి జుట్టు అసలు అల్లుకున్నా ఆగట్లేదు. తర్వాత పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ కింద ఇక్కడ ఊతప్పం వేసిస్తున్నా. ఇడ్లీ పిండి ఉంటుంది గదా! కొంచెం మందంగా అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కాసంత కొత్తిమీర ఇవన్నీ ఏసేసి ఊతప్పం కింద వేసిచ్చాను. ఇది క్రిస్పీగా భలే ఉంటుంది. ఇది పెద్దగా ఆయిల్ అదేం పట్టదండి. మనం దోస ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే. కాకపోతే కాస్త మందంగా వేసుకుంటాం అంతే. మనకి పాన్ అనేది చక్కగా వచ్చేస్తే సరిపోతుంది. అంటుకోకుండా చాలా బావుంటుంది. అటువైపున ప్రెషర్ కుక్కర్‌లో టమాటా పప్పు గూడా పెట్టేసి, రైస్ గూడా పెట్టేశాను. మరి బాక్సులు గదా! ఇంతకు ముందైతే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఫుల్ డేస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2 డేస్ అలా హాఫ్ డే పెట్టేసి, మళ్ళీ థర్డ్ డే నుండి ఫుల్ డే పెట్టేశారనమాట. ఇంకా ఉంటాయి ఉరుకులు పరుగులు ఇప్పటి నుంచి అందరికీ. ఇంకా ఊతప్పంకైతే కొంచెం చట్నీలు అవి ఏసేసి ఇచ్చేసాను. వాళ్ళు తిని రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బాక్సులు అవి పెట్టాక అప్పుడు నేను ప్రశాంతంగా టీ తాగుతున్నాను. సో, మా వారు గూడా వచ్చేసారనమాట వాకింగ్‌కెళ్ళి. ఇద్దరం కలిసి ఇప్పుడు టీ తాగేయడమే. నాకు ఒక్కదానికి పెట్టుకొని తాగడం ఎందుకో అసలు నచ్చదు. చాలా తక్కువ అనమాట. ఆయన ఉంటే తప్ప, లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే తప్ప పెట్టుకోను. కానీ ఏదో ఒక టైంలో టీ అయితే తాగాలనిపిస్తుంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసి తను గూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంక నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటా అనమాట. కూరగాయలు అవి సెట్ జేసుకోవడం కోసం నేను కొన్ని బాస్కెట్స్ తెప్పించుకున్నాను. ఇవి బావుంటాయి అనిపించింది. ఈ బాస్కెట్స్ కొంచెం పెద్దవిగా ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో చక్కగా పట్టేలాగా. అది కాక అడుగున ఉన్న ఈ లేయర్ వల్ల ఏదైనా ఆవిరి పట్టిన వాటర్ అంతా కిందకెళ్ళిపోతాయి. వెజిటబుల్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. అందుకని వీటిని తెప్పించుకున్నాను. అందులో ఒక బాస్కెట్ నేను ఫ్లవర్స్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అలాగే ఈ పూలు గూడా కొంచెం తెచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే మనకి వచ్చేస్తాయి కదా! ఒక 5, 6 డేస్. అందుకని ఇందులోనే స్టోర్ చేసుకుంటున్నా. అన్ని వెజిటబుల్స్ కూడా పట్టవు కాబట్టి ఒక్క బాస్కెట్ మాత్రం పూలకి, అలాగే మిగిలినవన్నీ గూడా ఇలా పెట్టుకుంటున్నా. మిర్చి గూడా చక్కగా తొడిమెలు తీసేసి నీట్‌గా చెమ్మ అది లేకుండా తుడిచి వాటిని ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా తీసుకొచ్చిన వెజిటబుల్స్ అన్నీ గూడా సర్దుకుంటున్నాను ఇక్కడ. ఇంకా కొన్ని ఉంటాయి కదా! ఆలు, అలాగే ఉల్లిపాయలు ఇలాంటివన్నీ నేను బయటే పెట్టుకుంటాను. టమాటాలు కూడా ఆల్మోస్ట్ నేను బయటే పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇంకా వెదర్ కూడా చల్లగా అయిపోయింది కాబట్టి మనకు పెద్దగా ఏమి ఇబ్బంది అనేది ఉండదు. లీఫీ వెజిటబుల్స్ కూడా ఆల్మోస్ట్ నేను కాడలు అలాంటివి తీసేసి పెట్టేసుకుంటాననమాట. చాలా బాగున్నాయి. ఇవి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తెప్పించాను. మొత్తం 6 బాస్కెట్స్ వచ్చాయి. వీటికి క్యాప్, అలాగే అడుగున ఈ షీట్ బాగుందనిపించింది. సో, మనకి స్పేస్ కూడా ఈజీగా అదవుతుంది ఫ్రిడ్జ్‌లో. ఒక 2 ప్లేసెస్‌లో మొత్తం కూడా షెల్ఫ్స్‌లలో అరేంజ్ అయిపోతాయన్నమాట. సో, అందుకని ఇవి తెప్పించుకున్నాను. ఇంకా వీటన్నింటిని అమాంతం ఫ్రిడ్జ్‌లో ఒక షెల్ఫ్ అది ఖాళీ చేసి పెట్టేసుకోవడమే. సో, బాగా అనిపించింది. చూడండి అన్నీ 6 బాస్కెట్‌లో ఇలా పట్టేసాయన్నమాట. ఒక దాంట్లో కొత్తిమీర అది వేసి పెట్టుకున్నాను. ఇంకా ఉన్నంత వరకైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా! వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఎక్కడివక్కడ ఉండిపోతాయి. స్టవ్ గట్టు మీద అటు ఇటుగా అవన్నీ ఒకసారి సర్దేసుకొని కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానంటే ఇక్కడికి నా పనులన్నీ అయిపోతాయి. సో, మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయ్యాయంటే 10 వరకు నా రొటీన్ అంతా ఇలా ఉంటుంది. సో, 5 టు ఏఎం రొటీన్ అనుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి జుట్టు అనేది కట్టుకుంటున్నా. మార్నింగ్ నుండి ప్రశాంతంగా రెడీ అవ్వడానికి గానీ, జుట్టు కట్టుకోవడానికి గానీ ఇదంతా ఉండదు. సో, అలాగని జుట్టు పైకి పెట్టేసుకొని ఉండాలంటే కూడా ఒక్కోసారి ఎందుకో నచ్చదు కదా! ఎక్కడికి వెళ్ళకపోయినా కనీసం ఇంట్లో ఉన్నా కొంచెం ఇలా రెడీ అవ్వాలంటే ఇష్టపడుతూ ఉంటాం కదా! సో, సింపుల్‌గా నేను ఎక్కువగా వేసుకునే హెయిర్ స్టైల్ అయితే ఇదే. నాకు చిన్న జుట్టు రీసెంట్ డేస్‌లోనే హెయిర్ కట్ చేయించుకున్నాను యూ కట్. దానివల్ల ఇంకా చిన్న
చిన్న హెయిర్స్ అనేది ఫేస్ మీదకి అలా వచ్చేస్తున్నాయి. ఒక్కోసారి చిరాకేస్తుంది కదా, అందుకని వీటిని ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇష్టం ఉండి వెదర్ కూల్గా ఉంటే అలా లీవ్ చేసుకోవచ్చు, కానీ అస్తమానం అలా ఉండడం కూడా బాగుండదని చెప్పేసి ఇలా చక్కగా అల్లుకుంటున్నాను. నేను అల్లుకున్న ఈ చిన్న చిన్న హెయిర్స్ అసలు ఉండవు, కానీ వాటిని ఏదోలాగా కొద్దిసేపు అయినా నా మనశ్శాంతి కోసం ఇలా వేసుకుంటా అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ చిన్న చిన్న హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలాగా వీటికి నేను ఇంకా చిన్న క్లిప్ని బ్యాక్ సైడ్కి అలా టర్న్ చేసేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు డ్రెస్సెస్ కంటే కూడా కనీసం ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ ఇలా చక్కగా చీర కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. నేను ఎక్కువగా అన్ని శారీస్కి అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించానులేండి. ఏవైనా ఇలా కాంట్రాస్ట్ వైజ్గా యూజ్ చేసేస్తూ ఉంటాను. బ్లౌజ్ కాస్ట్ ఎలా ఉన్నాయో తెలుసు కదా, స్టిచ్చింగ్ కాస్ట్ బోల్డ్ అంత ఉంటుంది. అందుకని నేను ఇలా ఏదోలాగా సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా బోల్డ్ అని చీరలు ఉంటాయి బీరువాల్లో, వాటన్నింటినీ అలా తీసేసి కట్టుకుంటే బాగుంటుంది కదా. తెచ్చి అలా పెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇలాంటి స్పెషల్ డేస్లో అయినా ఇలా రెడీ అయితే బాగుంటుంది. ప్రతి శుక్రవారం నా పూజ, క్లీనింగ్, వంట పని, ఇంటి పని అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.